ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, దయామయుడా, నిఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, పూజింపదగిన నామం గల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తయము వరకు స్తుతి నొందదగిన నామం గల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము గల దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మల్ని కాచినందుకే స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి దేవా. మీ కృప లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. కష్టము, నష్టము, వ్యాధి బాధల్లో మీరు చూపిన కృపయే మాకు ఆధారం దేవా. మీ కృపాక్షేమములు మాపైన, మా కుటుంబం పైన కుమ్మరించండి తండ్రి. మీరు మాపై చూపిన కృపను దుర్వినియోగపరచకుండా అనుదినము అద్వితీయ దేవుడైన మీ దృష్టికి యోగ్యంగా జీవిస్తూ, మీ వాక్యమును ప్రేమిస్తూ, మీ ఆజ్ఞలను పాటిస్తూ, మిమ్మల్ని సంతోషపెట్టే మనసు, మీ నుండి మేలు పొందే ధన్యత మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతిదినము పరిశుద్ధంగా మీ సహవాసంలో గడుపుతూ మా జీవిత కాలమంతయు ఉత్సహించి సంతోషించేలా మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం ప్రభువా. మాకు తోడుగా ఉండి అన్నిటిలో విజయాన్ని ఇవ్వండి ప్రభువా. మీ ధారాళమైన కృపతో మమ్మల్ని నింపి ప్రతి విధమైన దారిద్ర్యం నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ యందు విశ్వాసంతో ఈ లోకంలో ప్రతి పోరాటమును, ప్రతి మరణ భయమును జయించడానికి మాకు సహాయం చేయము తండ్రి. తండ్రి, ఈరోజు ఎవరెవరు ఎటువంటి దిగులుతో, ఎటువంటి చింతలతో, భయముతో వారి జీవితాలను వృధాపరుచుకుంటున్నారో, సమాధానం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక అవస్థపడుచున్నారో అట్టి వారు వారి ప్రతి ఇబ్బందులను ఈరోజు మీ పాదముల యొద్ద ప్రార్థించి విడుదల పొందినట్లుగా మీ పరిశుద్ధాత్మను వారిపై కుమ్మరించండి తండ్రి. అనేక మంది వారి వ్యక్తిగత వ్యాపారములు మరియు చేతి పనులు లేక ఇబ్బంది పడుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించం తండ్రి. అయ్యా, ఈ రోజంతా మీరు మాకు తోడయుండి మా ప్రయాణాల్లో, మా చేతి పనులలో క్షేమము, విజయము దయచేయండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని స్వస్థపరచండి దేవా. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని విడుదల దయచేయండి తండ్రి. ప్రార్థనలోకి వివించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి అవసరతలు, అక్కరులు తీర్చండి యేసయ్యా. మీ నామమునికే మహిమ పొందండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించి సంరక్షించి మంచి ఆరోగ్యం నివ్వమని, ఈ మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.